ఈరోజు మనం లాటిన్ అమెరికా, ఆసియా, ఆఫ్రికాలలో వలసవాదం 9th క్లాస్లో 15th లెసన్ ఫ్రెండ్స్. మనము నిన్నటి వరకు నేను 14th లెసన్ అండ్ 13th లెసన్ కూడా ఫినిష్ చేశాను. ఛానల్లో ఉంటాయి, ఒకసారి చూడండి. అయితే లాటిన్ అమెరికా, ఆసియా, ఆఫ్రికాలలో వలసవాదం ఏ విధంగా, లాటిన్ అమెరికా, ఆసియా, ఆఫ్రికాలలో వలసవాదం ఏ విధంగా ఉంది అనేది ఇప్పుడు మనం ఈ లెసన్లో చూద్దాం. యూరప్ విస్తరణ తొలి వలస పాలన. యూరప్ విస్తరణ తొలి వలస పాలన. కింద ఇచ్చిన ప్రపంచ పటాన్ని చూడండి. ఇది 600 సంవత్సరాల క్రితం యూరప్ వాసులకి తెలిసిన ప్రపంచం. ఇది 600 సంవత్సరాల క్రితం యూరప్ వాసులకి తెలిసిన ప్రపంచాన్ని ఇది చూపిస్తుంది అన్నమాట. అయితే 1400 సంవత్సరంలో యూరప్ వాసులకు తెలిసిన ప్రపంచం, దీనిని ఏమంటారు? జెనోయిస్ అంటారు. 1400 సంవత్సరంలో యూరప్ వాసులకి తెలిసిన ప్రపంచాన్ని ఏమంటారు? జెనోయిస్ అని కూడా అంటారు. 600 సంవత్సరాల క్రితం ప్రజలు చాలా తక్కువగా ప్రయాణం చేసేవాళ్ళు. సాధారణంగా వాళ్ళు గుర్రాల మీద, ఒంటెల మీద ప్రయాణం చేసేవాళ్ళు, లేదా సముద్ర తీరం వెంట ఓడలలో ప్రయాణం చేసేవారు. విదేశీ వస్తువులు కొని అధిక ధరలకి అమ్మే వ్యాపారస్తులు దూర ప్రాంతాలకి ప్రయాణించడంతో దేశాల మధ్య సంబంధాలు పెరిగాయి. చైనా నుండి పట్టు, పింగాణి పాత్రలకి, భారతదేశం నుంచి నూలు వస్త్రాలు, ఉక్కు, సుగంధ ద్రవ్యాలకి, అదేవిధంగా అరేబియా నుండి పళ్ళు, అత్తర్లకి, యూరప్ నుంచి మద్యానికి ప్రపంచం అంతటా గిరాకీ ఉండేది. చైనా నుంచి దేనికి ఎక్కువ గిరాకీ ఉండేది? పట్టుకి, పింగాణి పాత్రలకి. అదేవిధంగా భారతదేశంకి అయితే నూలు వస్త్రాలకి, ఉక్కు, సుగంధ ద్రవ్యాలకి ఎక్కువగా గిరాకీ ఉండేది అనమాట. నూలు వస్త్రాలకి, సుగంధ ద్రవ్యాలు. అరేబియా నుంచి అయితే ఏమేమి వీళ్ళు గిరాకీ ఉండేది? పళ్ళకి, అత్తర్లకి. యూరప్ నుంచి మద్యానికి ప్రపంచం అంతటా గిరాకీ ఉండేది. ఈ వస్తువులకి మన ప్రపంచం అంతటా గిరాకీ ఉండేదన్నమాట. అయితే వ్యాపారస్తులు వీటిని కొని అధిక లాభాలకి బంగారం, వెండితో మారకం చేసేవాళ్ళు. వీళ్ళు దేనితో మారకం చేసేవాళ్ళు? అధిక లాభాలకి బంగారంతో వెండితో వీళ్ళు మారకం అనేది చేసేవాళ్ళు. కొన్ని సందర్భాల్లో రాజుల కంటే వ్యాపారస్తులు కొందరు ధనవంతులుగా ఉండేవారు. కొన్ని సందర్భాల్లో రాజుల కంటే కూడా వ్యాపారస్తులే ధనవంతులుగా ఉండేవారు. గుజరాత్, కొంకణ్, మలబార్, కోరమండల్ తీరం నుండి భారతీయ వర్తకులు, నావికులు సుదూర ప్రాంతాలతో వర్తకం చేసేవాళ్ళు. వారు తూర్పు ఆఫ్రికాతో పాటు చైనా, ఆగ్నేయాసియా, ఎర్ర సముద్రం ఓడరేవులలో ప్రయాణించి వర్తకాలు చేశారు. నావికులు ఋతుపవనాలు, గాలుల సహాయంతో అరేబియా సముద్రం, బంగాళాఖాతం దాటేవారు. అప్పుడు ఋతుపవనాల గాలుల సహాయంతోనే అరేబియా సముద్రం, బంగాళాఖాతంగానే దాటేవారు అనమాట. అయితే తూర్పు ఆఫ్రికాతో పాటు చైనా, ఆగ్నేయాసియా, ఎర్ర సముద్రం ఓడరేవుల్లో ప్రయాణించి వర్తకాలు చేసేవారు అనమాట. 1400 సంవత్సరం నాటికి యూరప్, ఆసియా మధ్య చాలా వరకు వ్యాపార మార్గాలని ముస్లిం రాజ్యాలు నియంత్రించసాగాయి. అప్పుడు 1400 సంవత్సరం నాటికి యూరప్ కానీ ఆసియాల మధ్య చాలా వరకు వ్యాపార మార్గాలు ఉన్నాయి కదా, వాటిని ఎవరు నియంత్రించారు? ఈ ముస్లిం రాజ్యాలు అనేవి నియంత్రించాయి. ప్రత్యేకించి ఒట్టోమాన్ సామ్రాజ్యం యూరప్ క్రైస్తవ శక్తులతో నిరంతరం యుద్ధాలు చేస్తుండేది. ప్రత్యేకించి ఒట్టోమన్ సామ్రాజ్యం యూరప్ క్రైస్తవ శక్తులతో నిరంతరం యుద్ధాలు చేస్తూ ఉండేది. ఇటలీ దేశస్థులు అరబ్బులు వ్యాపారస్తులతో కుదుర్చుకున్న ఒప్పందం ఫలితంగా అరబ్బులు ఆసియా నుంచి సరుకులు తెచ్చి అలెగ్జాండ్రియా దగ్గర ఇటలీ వారికి అమ్మేవాళ్ళు. ఇప్పుడు ఇటలీ దేశస్థులు అరబ్బు వ్యాపారస్తులతో కుదుర్చుకున్న ఒప్పందం ఫలితంగా అరబ్బులు ఆసియా నుంచి సరుకులు తెచ్చి అలెగ్జాండ్రియా ఎక్కడ ఉంది? ఈజిప్ట్ దగ్గర అనమాట. అయితే ఈ అలెగ్జాండ్రియా దగ్గర ఇటలీ వారికి అమ్మేవాళ్ళు. పశ్చిమ యూరప్లో హాలాండ్, స్పెయిన్, పోర్చుగల్, ఇంగ్లాండ్ వంటి దేశాలు వ్యాపారస్తులు, ప్రభుత్వాలు ఈ వ్యాపార ప్రాముఖ్యతను గుర్తించారనమాట. ఈ పశ్చిమ యూరప్ ఉంది కదా, ఈ పశ్చిమ యూరప్లో హోలాండ్ కానీ, స్పెయిన్, పోర్చుగల్, ఇంగ్లాండ్ వంటి దేశాల వ్యాపారస్తులు ఏం చేశారు? ఈ ప్రభుత్వాలు ఈ వ్యాపార ప్రాముఖ్యతని గుర్తించారు. అంటే అప్పుడు అరబ్బులే ఈ ముస్లిం రాజ్యాల అరబ్బులు ఉన్నారు కదా, ఈ అరబ్బులు ఆసియా నుంచి సరుకులు తీసుకువచ్చి ఈజిప్ట్ దగ్గర ఇటలీ వాళ్ళకి అమ్మేవాళ్ళు కదా. అయితే ఈ వ్యాపారం అంతా ఎవరు గమనించారు? యూరప్లో ఉన్న హాలాండ్, స్పెయిన్, పోర్చుగల్, ఇంగ్లాండ్ వంటి దేశాల వ్యాపారస్తుల ప్రభుత్వాలు ఈ వ్యాపారాన్ని బాగా గమనించారు.
అంటే వాటి యొక్క ప్రాముఖ్యత, ఎందుకు ఈ విధంగా వ్యాపారం చేస్తున్నారు, ఎంత లాభాలు వస్తున్నాయి ఏంటి అనేది వాటి యొక్క ప్రాముఖ్యతను గుర్తించడం జరిగిందనమాట. దాంతో భారతదేశం, చైనా దేశాలకు ఇటలీ వ్యాపారస్తులు నియంత్రణలో ఉన్న ప్రాంతాల నుంచి కాకుండా తేలికగా త్వరగా చేరుకునే మార్గాలు అన్వేషించసాగారు. ఉదాహరణకి పోర్చుగీసు వాళ్ళు ఆఫ్రికా చుట్టూ తిరిగి భారతదేశానికి దారి కనుక్కోవడానికి ప్రయత్నించారు. అట్లాంటిక్ మహాసముద్రాన్ని దాటడం ద్వారా భారతదేశం చేరుకోవచ్చని లేదా తెలుసుకోవాలని స్పెయిన్ ప్రయత్నించింది. అనుభవజ్ఞులైన సముద్ర యాత్రికులని నియమించుకొని అన్వేషించడానికి వాళ్ళకి ఓడలు, అపార అనుభవజ్ఞులైన వాళ్ళకి ఓడలు వనరులు సమకూర్చి పెద్ద ఎత్తున నిధులు వెచ్చించారు. వీటి ఫలితంగా ఏమైంది, 1492లో ఈ క్రిస్టోఫర్ కొలంబస్ అమెరికా ఖండానికి దారి కనుక్కోవడం జరిగిందనమాట. 1498లో వాస్కోడి గామా ఆఫ్రికా చుట్టూ వెళ్ళి భారతదేశానికి దారి కనుక్కున్నాడు. కొలంబస్ స్పెయిన్ దేశపు రాణి కోసం, ఈ కొలంబస్ ఏం చేశాడు, స్పెయిన్ దేశపు రాణి కోసం పనిచేయగా వాస్కోడి గామా ఎవరి కోసం పనిచేశాడు, పోర్చుగీసు రాజు కోసం పనిచేశాడు. మనకు కన్ఫ్యూజ్ చేస్తారు ఫ్రెండ్స్. కొలంబస్ ఎవరి కోసం పనిచేశాడు, వాస్కోడి గామా ఎవరి కోసం పనిచేశాడు అనేది మనకి పర్టికులర్గా గుర్తుండాలి. కొలంబస్ మాత్రం స్పెయిన్ దేశపు రాణి కోసం పనిచేయడం జరిగితే వాస్కోడి గామా పోర్చుగీసు రాజు కోసం పనిచేయడం జరిగింది. అనతి కాలంలోనే ఇంగ్లాండ్, డచ్ ప్రభుత్వాలు కూడా తమ నావికులని ఈ ప్రాంతాలకి పంపించసాగాయి. అంటే అతి తొందర కాలంలోనే వీళ్ళు కనుక్కున్నారు కదా ఈ సముద్ర మార్గాలని, అంటే అతి తొందరలోనే ఇంగ్లీష్, డచ్ ప్రభుత్వాలు కూడా తమ నావికుల్ని ఆ ప్రాంతాలకి పంపించారు. అమెరికా, యూరప్ వలస ప్రాంతాలు మనం ఇప్పుడు ఏం తెలుసుకుందాం. అమెరికాలో యూరప్ వలస ప్రాంతాలు ఏ విధంగా ఏర్పడ్డాయి అనేది మనము ఇప్పుడు తెలుసుకుందాం. ఇప్పుడు వెస్ట్ ఇండీస్ అని పిలుస్తున్న దీవులకి కొలంబస్ చేరుకున్నాడు. ఇప్పుడు మనం వెస్ట్ ఇండీస్ అని పిలుస్తున్నాం కదా, ఆ దీవులకి మొట్టమొదటిసారిగా కొలంబస్ చేరుకున్నాడు అనమాట. మనము భారతదేశాన్ని కనుక్కోమని చెప్పారు కదా, ఆ భారతదేశాన్ని కనుక్కునే మార్గంలో ఆయన పశ్చిమ దిశగా వెళ్ళి వెస్ట్ ఇండీస్ దీవుల్ని చేరుకున్నాడు. ఈ దీవులు దక్షిణ అమెరికా తీరానికి దూరంగా ఉన్నాయి. ఈ దీవులు ఎక్కడున్నాయంట, దక్షిణ అమెరికా తీరానికి దూరంగా ఉన్నాయి. అతడు భారతదేశం చేరుకున్నాడని అక్కడి స్థానిక ప్రజలను ఇండియన్లు అన్నాడు. ఇంకా ఆయన వెస్ట్ ఇండీస్ చేరుకున్నాను అనుకోవట్లేడు, నేను భారత్ని చేరుకున్నాను, అతి తొందరగా చేరుకున్నాను, వీళ్ళే ఇండియన్లు అని అన్నాడు అనమాట. అందుకే అమెరికాలోని మూలవాసులు ఈనాటికి స్థానిక ఇండియన్లు అంటారు. అందుకే ఈయన చేరుకుని ఇండియన్లు అన్నాడు కదా, అందుకని అమెరికాలోని మూలవాసులకు ఈనాటికి కూడా స్థానిక ఇండియన్లు అన్న పేరు వచ్చింది. వీళ్ళు సహృదయ ఆదివాసీ ప్రజలు అతిథుల్ని ఆహ్వానించి ఆహారం, ఆశ్రమం ఇచ్చారు. దీనికి బదులుగా స్పెయిన్ ప్రజలు వాళ్ళని దోచుకొని బానిసలుగా చేసుకున్నారు. బంగారు గనుల్లోని పనులు చేయడానికి, ఆహారం పండించడానికి వాళ్ళని బానిసలుగా వాడుకున్నారు. అంతిమంగా ఈ దీవులలోని మూలవాసీలు అందరూ చనిపోయారు లేదా ఈ యూరప్ వాళ్ళ చేతే చంపబడి ఉంటారు. కొలంబస్ తర్వాత స్పెయిన్ ప్రభుత్వం అమెరికాని దోచుకోవడానికి, జయించడానికి అనేక బృందాలని పంపించింది. కొలంబస్ కనుక్కున్నాడు కదా దీన్ని. ఆ కొలంబస్ తర్వాత స్పెయిన్ ప్రభుత్వం ఏం చేసింది, అమెరికాని దోచుకోవడానికి, జయించడానికి అనేక బృందాలని పంపించింది అనమాట. అక్కడ బంగారం, వెండి గనులు ఉంటాయని, స్థానిక రాజుల వద్ద ఈ విలువైన లోహాలు పెద్ద మొత్తంలో దొరుకుతాయని స్పెయిన్ పాలకులు ఆశించారు. కార్టేజ్ అనే స్పెయిన్ యోధుడు మెక్సికోను దోచుకున్నాడు. ఇది గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, కార్టేజ్ అనే స్పెయిన్ యోధుడు మెక్సికోను దోచుకున్నాడు. అక్కడి ప్రజల్ని హతమార్చడానికి ఒక బృందానికి నాయకత్వం వహించాడు. కార్టేజ్ అనే స్పెయిన్ యోధుడు మెక్సికోని మొత్తం దోచుకున్నాడు. అక్కడి ప్రజల్ని హతమార్చడానికి ఒక బృందానికి నాయకత్వం కూడా వహించాడనమాట ఈ కార్టేజ్. అతడు అంతిమంగా స్థానిక రాజుని చంపి మెక్సికోలో స్వతంత్ర పరిపాలన అంతం పలికాడు. ఇంకా లాస్ట్ చివరికి ఏం చేశాడు, అక్కడ ఉన్న స్థానికంగా ఉన్న రాజుని చంపేసి మెక్సికో స్వతంత్ర పరిపాలన అంతం చేశాడు. ఎక్కడ, మెక్సికోలో. ఏ దేశపు రాజు, ఏ దేశపు చెందిన వ్యక్తి అతను, స్పెయిన్ దేశానికి చెందిన ఆయన. ఎవరైనా కార్టేజ్. అదేవిధంగా పిజారే అనే మరో సాహసికుడు పెరూని జయించాడు. ఈ పిజారే అనే ఇంకో సాహసికుడు ఏం చేశాడు, ఈ పెరూని జయించడం జరిగింది.
ఈ స్పెయిన్ దేశంకి చెందిన కార్టేజ్ ఏమో మెక్సికోని జయిస్తే, ఈ పిజారాకి చెందిన సాహసికుడేమో పెరూని జయించడం జరిగింది. ఈ పెరూని జయించి మొత్తంగా దోచుకోవడం జరిగిందనమాట. ఈ ప్రయత్నాలు ఇంగ్లాండు వెనుకబడి లేదు. ఈ ప్రయత్నాలలో ఇంగ్లాండు వెనుకబడి లేదు. అక్కడ ప్రజలు ఉత్తర అమెరికా చేరుకొని, మనం ఏమనుకుంటున్నాం ఇంతవరకు దక్షిణ అమెరికా, ఈ వీళ్ళు మాత్రమే, స్పెయిన్ ప్రజలు మాత్రమే వీళ్ళని దోచుకొని వీళ్ళే ముందంజలో ఉన్నారని అనుకుంటున్నాం కదా. అదేం కాదు, ఇంగ్లాండ్ ప్రజలు కూడా చాలా ముందే ఉన్నారు. ఎందుకు అని ముందున్నారు అనుకుంటున్నాం? ఉత్తర అమెరికాని ఆల్రెడీ చేరుకుని వాళ్ళు తూర్పు తీరం వెంట వ్యవసాయ క్షేత్రాల్లో వలస ప్రాంతాలు ఏర్పాటు చేయసాగారు. అమెరికాలోని మూలవాసులు యూరప్ ప్రజలకు మైత్రితో సహాయ సహకారాలు అందించేవాళ్ళు. ఈ సమయంలో ఏం చేశారు? ఇంగ్లాండ్ భూస్వాములు అక్కడి చిన్న రైతులని భూములు లేకుండా చేస్తున్నారు. అక్కడ ఉన్న చిన్న రైతులు ఉంటారు కదా, వాళ్ళని భూములు లేకుండా చేస్తున్నారు. ఈ చిన్న రైతుల్లో చాలామంది ఉత్తర అమెరికాకు వలస వెళ్ళి అక్కడ స్థిరపడాలని నిశ్చయించుకున్నారు. ఇంగ్లాండ్లో ఉన్న భూస్వాములు ఏం చేశారు? ఇంగ్లాండ్లో ఉన్న చిన్న రైతులు ఉంటారు కదా, వాళ్ళకి భూములు లేకుండా చేయడం ద్వారా ఆ చిన్న రైతులు ఏం చేశారు? ఉత్తర అమెరికాకి వలస వెళ్ళి అక్కడే స్థిరపడాలని వాళ్ళు నిర్ణయించుకున్నారన్నమాట. వాళ్ళు అమెరికా మూలవాసులు భూములని లాక్కొని, వీళ్ళేం తక్కువ తినలేదు. వీళ్ళు ఏం చేశారు? అక్కడికి అమెరికాకి వెళ్ళారు కదా, ఉత్తర అమెరికాకి, అక్కడున్న మూలవాసుల భూములని లాక్కొని వాళ్ళని చంపేశారు. వాళ్ళని ఇంకా లోపలి ప్రాంతాలకి కూడా తరిమి కొట్టారు కొంతమందిని అయితే. మరి అంత దారుణంగా తయారయ్యారు జనాలు. అమెరికాలోని ప్రకృతి వనరుల గురించి యూరప్ ప్రజలకు తెలియటంతో భూదాహంతో ఉన్న వాళ్ళు అమెరికాలో స్థిరపడడానికి పోటెత్తారు. వాళ్ళు అంటే నేనంటే నేను అని పోటీ పడ్డారనమాట. వాళ్ళు స్థానిక ప్రజల్ని తరిమి కొట్టి వాళ్ళ భూముల్ని లాక్కున్నారు. స్థానికుల్ని చంపి దోచుకోవటం సద్దుమణిగిన తర్వాత అమెరికా సహజ వనరులు దోచుకోవడానికి యూరోపియన్లు ప్రయత్నించారు. ఇంకా స్థానికుల్ని చంపి దోచుకోవడం సద్దుమణిగిన తర్వాత అమెరికా సహజ వనరులను కూడా దోచుకోవడానికి వీళ్ళు యూరోపియన్లు ఏం చేశారు? ప్రయత్నించారనమాట. అయితే దీనికోసం వాళ్ళకి చెప్పిన పని చేసే వాళ్ళు కావాల్సి వచ్చారు. దీనికోసం ఏం కావాలి? బానిసలు కావాలి కదా. అంటే ఏది చెప్తే అది వినే వాళ్ళు ఉండాలి కదా. వాళ్ళ కోసం వీళ్ళు ప్రయత్నించారనమాట. స్థానిక అమెరికన్లు బానిసలు చేయటం అంత తేలిక కాదని వీళ్ళు గుర్తించారు. యూరోపియన్లు ఏం చేశారు? అక్కడున్న స్థానిక అమెరికన్లని బానిసలుగా చేయటం మన వల్ల కాదు, అంత తేలిక విషయం అనేది కాదు అని వీళ్ళు గుర్తించారు. ఆఫ్రికా లోపలి ప్రాంతాల నుంచి బంధించి బానిసలుగా మార్చిన ఆఫ్రికా ప్రజల్ని యూరప్కి చెందిన వ్యాపారస్తులు, ఏజెంట్లు పెద్ద సంఖ్యలో రవాణా చేయడం మొదలుపెట్టారు. ప్రత్యేకించి పోర్చుగల్కి చెందిన వ్యాపారస్తులంట వీళ్ళు. అయితే ఇంకా వీళ్ళని ఇప్పుడు అక్కడున్న స్థానిక అమెరికన్లను బానిసలు చేయడం కుదరదు కదా. అట్లా కుదరదు కాబట్టి ఆఫ్రికా లోపల ప్రాంతాల నుంచి బంధించి బానిసలుగా మార్చిన ఆఫ్రికా ప్రజలని యూరప్కి అంటే యూరప్ ప్రాంతానికి చెందింది ఎవరు? ప్రత్యేకించి పోర్చుగల్కి చెందిన వ్యాపారస్తులు, ఏజెంట్లు పెద్ద సంఖ్యలో రవాణా చేయడం మొదలుపెట్టారు. ఎవరిని రవాణా చేశారు? ఆఫ్రికాలో ఉన్న బానిసల్ని రవాణా చేయడం మొదలుపెట్టారు. ఈ ఆఫ్రికా బానిసల్ని అమెరికాకి రవాణా చేసి అక్కడ పెద్ద భూస్వాములకు, ఇతరులకి అమ్మేవాళ్ళు. అక్కడున్న పెద్ద భూస్వాములకు, ఇతరులకి అమ్మేవాళ్ళు. ఈ విధంగా 1.5 నుండి 2 కోట్ల వరకు ఆఫ్రికా ప్రజల్ని బానిసలు చేసి అమెరికాకి బలవంతంగా తరలించారు. చెరకు, మొక్కజొన్న, పొగాకు, పత్తి పొలాలు ఈ బానిసలతో పనిచేయించేవాళ్ళు. ఈ బానిసలు ఎక్కడెక్కడ పనిచేసేవాళ్ళు? చెరకు, మొక్కజొన్న, పొగాకు, పత్తి పొలాల్లో ఈ బానిసలు పనిచేసేవాళ్ళు. ఈ ఉత్పత్తుల్ని ఇంగ్లాండ్, ఫ్రాన్స్తో సహా వివిధ దేశాలకి అమ్మి పెద్ద ఎత్తున లాభాలు గడించేవాళ్ళు. ఈ ఉత్పత్తులు ఏం చేసేవాళ్ళు? ఇంగ్లాండ్, ఫ్రాన్స్తో సహా వివిధ దేశాలలో అమ్మి వీటిని, చెరుకుని కానీ, మొక్కజొన్నను కానీ, పొగాకుని కానీ, పత్తిని కానీ వివిధ దేశాల్లో అమ్మి పెద్ద ఎత్తున వీళ్ళు లాభాలు గడించేవారు. అప్పుడు చూడండి, ఆఫ్రికా ప్రజల బానిసలుగా తీసుకెళ్తున్న నౌక ఎలా ఉందో. దిగువ భాగంలో 292 బానిసల్ని కిక్కిరిసి రవాణా చేస్తున్న విధానాన్ని చూపించే చిత్రం ఇది. ఎంతమంది బానిసలు ఇరికిరికి కూర్చున్నారు చూడండి ఇందులో. నెక్స్ట్ లాటిన్ అమెరికా. 1500 నుంచి 1800 వరకు 300 సంవత్సరాల కాలం మధ్య దక్షిణ అమెరికా అధిక భాగం స్పెయిన్, పోర్చుగీస్ ఆధీనంలోకి వచ్చింది. ఈ 1500 నుంచి 1800 వరకు ఈ 300 సంవత్సరాలు మధ్య దక్షిణ అమెరికా అంతా
అధిక భాగం ఎవరి చేతుల్లోకి వచ్చింది? స్పెయిన్ పోర్చుగీస్ ఆధీనంలోకి రావడం జరిగింది. స్పెయిన్ పోర్చుగీసు భాషలు లాటిన్ నుంచి పుట్టాయి. ఇది గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, ఇంతకుముందుకు మనకు టెట్లో కానీ డిఎస్సిలో కూడా వచ్చింది. ఈ బిట్ అయితే చాలా ఇంపార్టెంట్. స్పెయిన్ పోర్చుగీస్ భాషలు ఎక్కడి నుంచి వచ్చాయి? లాటిన్ నుంచే పుట్టాయి. లాటిన్ నుంచి ఏ ఏ భాషలు పుట్టాయి అని కూడా మనకు ఎగ్జాంపుల్స్గా నాలుగు ఇస్తారు కదా ఆప్షన్స్లో, మనం కన్ఫ్యూజ్ చేసే అవకాశం ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, స్పెయిన్ పోర్చుగీస్ భాషలు లాటిన్ నుంచి పుట్టాయి కాబట్టి ఈ దేశాలని లాటిన్ అమెరికా దేశాలుగా వ్యవహరిస్తారు. ఈ స్పెయిన్ పోర్చుగీస్ని లాటిన్ అమెరికా దేశాలు అని కూడా వ్యవహరించడం జరుగుతుంది. ఈ ఖండంలో ముందు నుంచి ఉంటున్న ప్రజలు, సగానికి పైగా ప్రజలు యూరోపియన్ చేతుల్లో హతమయ్యారు. ఈ ఖండంలో ముందు నుంచి ఉంటున్న ప్రజలు ఉన్నారు కదా, సగానికి పైగా యూరోపియన్ చేతుల్లో హతమయ్యారనమాట. వాళ్ళ చేతుల్లో లేదా వాళ్ళ ద్వారా వ్యాపించిన రోగాల బారిన పడి కూడా చనిపోయి ఉండవచ్చు. ఫలితంగా అక్కడ స్థిరపడిన యూరోప్ ప్రజలు పనులు చేయించుకోవడానికి ఆఫ్రికా నుంచి బానిసల్ని కొనడం మొదలుపెట్టారు. ఫలితంగా ఆ దేశాలలో ఇప్పుడు ఉంటున్న ప్రజలు స్థానిక అమెరికన్లు, వలస స్పానిష్ పోర్చుగీస్ ప్రజల ఆఫ్రికా బానిసల వారసులు. అక్కడున్న ప్రజలు స్థానిక అమెరికన్లు కాదు. వాళ్ళు ఎవరంట? ఇప్పుడు అక్కడున్న స్థానిక అమెరికన్లు, వలస స్పానిష్ పోర్చుగీస్ ప్రజలు, ఆఫ్రికా బానిసల వారసులు. అంటే వీళ్ళ యొక్క వారసులు అనమాట అక్కడ ఉన్న వాళ్ళు. ఈ స్పానిష్ పోర్చుగీస్ ప్రజలు, ఆఫ్రికా బానిసల యొక్క వారసులు. ప్రజలలో అధిక సంఖ్యాకులు ఎవరు? ఇండియన్లు లేదా ఆఫ్రికన్లను పెళ్లి చేసుకున్న యూరోపియన్ సంతానం. అక్కడున్న ప్రజలు అధిక శాతము ఇండియన్లు లేదా ఆఫ్రికన్లను పెళ్లి చేసుకున్న యూరోపియన్ల సంతానం. యూరోపియన్లు ఆఫ్రికన్ బానిసలు పెళ్లి చేసుకొని ఉంటారు కొంతమందిని, వారి యొక్క సంతానం అనమాట అక్కడున్న ప్రజలు, లాటిన్ అమెరికాలో ఉన్న ప్రజలు. నెక్స్ట్ వచ్చేసి 1800 నాటికి దక్షిణ అమెరికా పటాన్ని చూసి వివిధ వలస రాజ్యాలని, పాలిత దేశాలని గుర్తించండి. మనకి ఇక్కడ ఉన్నాయి చూడండి, దక్షిణ అమెరికా ప్రాంతాన్ని పరిపాలిస్తున్న దేశాలు. స్థానిక ఇండియన్లు చాలా మందిని చంపేశారని చదివాం కదా. చిన్న చిన్న జాతుల ప్రజలు అడవుల్లో లోపలికల్లా ఉండి తప్పించుకున్నారు. ఈ చిన్న చిన్న జాతుల ప్రజలు ఏం చేశారు? అడవుల్లో లోపలికెల్లా ఉండి వీళ్ళు తప్పించుకున్నారనమాట. వీళ్ళు కూడా దొరికితే వీళ్ళని కూడా చంపేసేవారు వీళ్ళు. లేదా స్పానిష్ నియంత్రణలోకి వచ్చారు. వాళ్ళపై భారీగా పన్నులు విధించేవాళ్ళు. స్పానిష్ ప్రజల ఆధీనంలో ఉన్న గనులు, వ్యవసాయ క్షేత్రాలలో వాళ్ళు పనిచేయాల్సి వచ్చేది. ఎవరి వ్యవసాయ క్షేత్రాల్లో పనిచేయాల్సి వచ్చేది? స్పానిష్ ప్రజల ఆధీనంలో ఉన్న గనులు, వ్యవసాయ క్షేత్రాలలో పనిచేయాల్సి వచ్చేది. వాళ్ళ గుడులలో చాలా వాటివి విధ్వంసం చేసి వాళ్ళని రోమన్ క్యాథలిక్ మతానికి మార్చేశారు. వాళ్ళ గుడులని చాలా వాటిని ధ్వంసం చేసి వీళ్ళు ఏం చేశారు? రోమన్ క్యాథలిక్ మతానికి మార్చేయడం జరిగింది. దక్షిణ అమెరికాలో 17-18వ శతాబ్దాల్లో స్థానిక ఇండియన్లు అనేక చిన్న పెద్ద తిరుగుబాట్లు చేశారు. అయితే స్పానిష్ ప్రజలకి ఉన్న ఆయుధాలు, మందుగుండు సామాగ్రిని వాళ్ళకి లేనందున ఇప్పుడు 17-18 శతాబ్దాల్లో స్థానిక ఇండియన్లు అనేక చిన్న పెద్ద తిరుగుబాట్లు చేశారంట. అయితే స్పానిష్ ప్రజలకు ఉన్న ఆయుధాలు, మందుగుండ్లు సామాగ్రి వాళ్ళకి లేనందున వాళ్ళు నిర్దాక్షిణ్యంగా అణచివేయబడ్డారు అక్కడున్న స్థానిక ఇండియన్లు. స్పెయిన్ పాలిత దేశాలలో అధికారమంతా మాడ్రిడ్లోని సుప్రీం కౌన్సిల్లో కేంద్రీకృతమైంది. ఈ స్పెయిన్ పాలిత దేశాలలో అధికారమంతా స్పెయిన్ రాజధాని అయిన మాడ్రిడ్లో సుప్రీం కౌన్సిల్లో కేంద్రీకృతమైంది. ఈ వలస ప్రాంతాలని పాలించడానికి స్పెయిన్లోని ఉన్నతాధికారులని, రాచవంశీకులని కౌన్సిల్ నియమించేది. ఈ వలస ప్రాంతాలని పాలించడానికి స్పెయిన్లోని ఉన్నతాధికారులను, రాజవంశీకులను కౌన్సిల్ నియమించేదనమాట. వలస దేశాల పరిపాలనలో కాథలిక్ చర్చి కూడా ముఖ్య పాత్ర పోషించేది. ఈ వలస దేశాల పరిపాలన కూడా ఈ కాథలిక్ చర్చి కూడా వలస దేశాల పరిపాలనలో కాథలిక్ చర్చ్ కూడా పాత్ర పోషించేది. స్పెయిన్ నుంచి వచ్చి స్థిరపడిన వాళ్ళ చేతుల్లో ఆ దేశాల గనులు, భూములు ఉండేవి. ఈ స్పెయిన్ నుంచి వచ్చి స్థిరపడిన వాళ్ళ చేతుల్లోనే ఆ దేశాల గనులు, భూములు ఉండేవి. వీళ్ళలో కొంతమంది పెద్ద భూస్వాములుగా ఉండేవాళ్ళు. వీళ్ళ కింద
ఉండే విశాల భూభాగాన్ని హసియాండా అనేవాళ్ళు. ఈ స్పెయిన్ నుంచి వచ్చి స్థిరపడ్డారు కదా, వీళ్ళ చేతులు ఆ దేశాల యొక్క గనులు భూములు ఉండేవి. అయితే వీళ్ళు కొంతమంది పెద్ద భూస్వాములుగా ఉండేవాళ్ళు. వీళ్ళ కింద ఉండే విశాల భూభాగాన్ని హసియాండా అనేవాళ్ళు. ఒక్కొక్క హసియాండా వేలాది ఎకరాలు విస్తరించి అందులో వెండి, రాగి గనులు, వ్యవసాయ భూములు, పచ్చిక బీళ్లు, కర్మాగారాలు కూడా ఉండేవి. ఈ భూస్వాములు తమ కింద పనిచేయడానికి ఆఫ్రికా బానిసలని లేదా స్వేచ్ఛ లేని ఇండియన్లని నియమించుకునేవాళ్ళు. అయితే చిన్న రైతులుగా, పశుపోషకులుగా స్థిరపడిన స్పెయిన్ ప్రజలు కూడా ఉండేవాళ్ళు. వలస ప్రాంతాల పరిపాలనలో అక్కడ స్థిరపడిన స్పెయిన్ ప్రజలకు ఎటువంటి పాత్ర ఉండేది కాదు. స్పెయిన్ దేశం నుంచే పరిపాలన అంతా సాగేదన్నమాట. ఇక్కడ నేను అంటే ఇట్లా రాసుకోవడం కూడా మనకి గుర్తుంటుంది ఫ్రెండ్స్. మనకి సడన్గా చూసినప్పుడు స్పెయిన్ నుండి వచ్చి స్థిరపడిన వారి కింద ఉండే విశాల భూభాగాన్ని ఏమంటారు అంటే హసియాండా అంటారు. కాలక్రమంలో ఈ దేశాలలో స్పానిష్ భూములు, రైతులు వ్యాపార వాణిజ్యాలను అభివృద్ధి చేసి పంచదార, మాంసం వంటి వ్యవసాయ ఉత్పత్తులని, తగరం, రాగి వంటి లోహాలను ఎగుమతి చేయసాగారు. ఈ కాలక్రమంలో ఈ దేశాల్లో స్పానిష్ భూస్వాములు ఏం చేశారంట, రైతులు వ్యాపార వాణిజ్యాలను అభివృద్ధి చేసి పంచదార, మాంసం వంటి వ్యవసాయ ఉత్పత్తులని, తగరం, రాగి వంటి లోహాలను ఎగుమతి చేయసాగారు. స్పెయిన్కి చవకగా ప్రకృతి వనరులు, శ్రామికుల్ని అందించేలా వలస ప్రాంతాల ఆర్థిక విధానాలను నియంత్రించారు. కానీ ఆ దేశాల అభివృద్ధి చెందడానికి కాదు. దీని ఫలితంగా వలస పాలకులు ఆర్థిక ప్రయోజనాల కోసం గుత్తాధిపత్య వ్యాపార సంబంధాలు ఏర్పడ్డాయి. ఈ గుత్తాధిపత్య ప్రయోజనాలు కాపాడడానికి వలసపాలిత ప్రాంతాలు సామాజిక ఆర్థిక విధానాలు వలస పాలకులు బలవంతంగా మార్చారు. చెరకు, పొగాకు, పత్తి వంటి వాణిజ్య పంటలను సాగు చేసి వలస పాలిత ప్రాంతాలు వాటిని చౌకగా తమపై ఆధిపత్యాన్ని దేశాలకు అమ్మాలి. పరిశ్రమ అభివృద్ధికి కానీ ఇతర దేశాలలో వాణిజ్యానికి కానీ వీటిని అనుమతించే వాళ్ళు కాదు. బానిస కార్మికులని ఉపయోగించుకోవటం వల్ల తక్కువ ఖర్చుతో వాణిజ్య పంటలని విస్తారంగా పండించటం సాధ్యమైంది. చౌకగా దోచుకున్న శ్రమ శక్తి కారణంగా ఈ భూస్వాములు ఆధునిక వ్యవసాయ సాగు పద్ధతుల్ని అవలంబించడానికి ముందుకు వచ్చేవాళ్ళు కాదు. స్థానిక సంపన్నులు గడించిన లాభాలను పొదుపు చేసి ఉత్పత్తికి ఉపయోగించడానికి బదులు సంపద ప్రదర్శనకు, విలాసవంతమైన వస్తువులకు వినియోగించేవాళ్ళు. ఈ విధానాల వల్ల అసమానత్వంలో కూడిన వ్యవసాయక సామాజిక వ్యవస్థ ఏర్పడింది. ఫలితంగా సమాజంలో అధిక భాగం ప్రజల తీవ్ర పేదరికంలో మగ్గేవాళ్ళు. వలస పాలిత ఆర్థిక విధానంపై వలస పాలకులు పూర్తి నియంత్రణ ఉండేది. వలస పాలిత ప్రాంతాల్లో సామాజిక నియంత్రణకు కఠినమైన చట్టాలు, ఇతర చర్యలు అమలు చేసేవాళ్ళు. ఈ ఆదేశాలు వలస పాలక ప్రాంతాలపై ఆధారపడేలా చేయడానికి అక్కడ మేకుల వంటి చిన్న చిన్న ఉత్పత్తులని సైతం అనుమతించేవాళ్ళు కాదు. ఈ విధంగా వలస పాలిత ప్రాంతాల అభివృద్ధి చెందకుండా, ఉత్పాదక రంగాల్లో పెట్టుబడి పెట్టకుండా వలస పాలకులు నియంత్రించేవాళ్ళు. స్పానిష్ వలస పాలనలో ఉన్న ప్రజలు అక్కడ ఎంతో కాలం క్రింద స్థిరపడిన స్పానిష్ ప్రజలతో సహా తమపై స్పానిష్ రాజరిక వర్గాల నియంత్రణను ద్వేషించసాగారు. దాంతో లాటిన్ అమెరికా 1810 నుంచి స్పెయిన్పై అనేక తిరుగుబాట్లు జరిగాయి. ఫ్రెంచ్ విప్లవంతో ఉత్తర అమెరికా వలస పాలిత ప్రాంతాల స్వాతంత్ర ప్రకటనతో వాళ్ళు ఎంతగానో ప్రభావితులయ్యారు. 1816, 1826 మధ్య కాలంలో అనేక లాటిన్ అమెరికా దేశాలు స్వాతంత్రం పొందాయి. విప్లవ సైన్యానికి సైమన్ బొలీవియర్ నాయకత్వం వహించారు. ఈ 1816 నుంచి 1826 మధ్య కాలంలో అనేక లాటిన్ అమెరికా దేశాలు ఏం చేశాయి, స్వాతంత్రాన్ని పొందాయన్నమాట. అయితే విప్లవ సైన్యానికి సైమన్ బొలీవియర్ నాయకత్వం వహించాడు. అతనికి నల్లజాతి బానిసలు, చిన్న రైతులు మద్దతు ఇచ్చారు. అతనికి ఎవరు మద్దతు ఇచ్చారు? నల్లజాతి బానిసలు కానీ చిన్న రైతులు కూడా మద్దతు ఇవ్వడం జరిగింది. ఫ్రెంచ్ విప్లవ భావాలతో ప్రభావితమైన స్వేచ్ఛ ప్రజాస్వామ్యాల పక్షాన నిలిచిన యూరోప్లోని అనేక మంది ప్రజలు కూడా బొలివియర్కి మద్దతు ఇచ్చారు. ఇంకా ఎవరెవరు మద్దతు ఇచ్చారు ఈ బొలివియర్కి అంటే, ఫ్రెంచ్ విప్లవ భావాలతో ప్రభావితమైన స్వేచ్ఛ ప్రజాస్వామ్యాల పక్షాన నిలిచిన యూరోప్లోని అనేక మంది ప్రజలు కూడా ఈ బొలివియర్కి మద్దతు ఇచ్చారనమాట. ఈ సైన్యం వెనిజులాని విముక్తి చేసింది. ఈ సైన్యం ఏం చేసింది? వెనిజులాని విముక్తి చేసింది.
శాన్ మార్టిన్ నేతృత్వంలో మరొక విప్లవం సైన్యం 1817 నాటికి చిలీ, పెరు, అర్జెంటీనాలను విముక్తి చేసింది. ఈ శాన్ మార్టిన్ నేతృత్వంలో మరొక విప్లవ సైన్యం ఏం చేసింది? 1817 నాటికి చిలీ, పెరు, అర్జెంటీనాలను కూడా విముక్తి చేసింది. పోర్చుగీస్కి వలస పాలిత ప్రాంతంగా ఉన్న బ్రెజిల్ని 1822 ప్రాంతంలో స్వాతంత్రం పొందింది. ఈ పోర్చుగీస్కి వలస ప్రాంతంగా ఏది ఉంది? బ్రెజిల్ ఉంది. ఎప్పుడు స్వాతంత్రం పొందింది బ్రెజిల్ అంటే 1822లో. ఆ విధంగా దక్షిణ అమెరికాలోని అధిక భాగంపై యూరప్ దేశాల వలస పాలన అంతమైంది. స్వాతంత్రం దేనికి వచ్చింది అనేది నేను సైడ్కి రాశాను ఫ్రెండ్స్, జస్ట్ గుర్తుండడం కోసం అనమాట. సైమన్ బొలివియర్ వెనిజులాని విముక్తి చేశాడు. సైమన్ బొలివియర్ అనే అతను వెనిజులాని విముక్తి చేశాడు. అంటే ఈయన సైన్య నాయకత్వంలో అనమాట. నెక్స్ట్ శాన్ మార్టిన్ నాయకత్వంలో 1817లో చిలీ, పెరు, అర్జెంటీనాలని స్వాతంత్రం పొందడం జరిగింది. పోర్చుగీస్ వలస ప్రాంతంగా ఉన్న బ్రెజిల్ని 1822లో స్వాతంత్రం పొందడం జరిగింది. నెక్స్ట్ మనకి ఇది పెద్దగానే ఉంది ఫ్రెండ్స్ లెసన్ అయితే, ఇంకా ఈజీగా ఇంకా 20 minutes పడుతుంది ఫ్రెండ్స్. అయితే తొందరగా ఫినిష్ చేసుకోవడానికి ట్రై చేద్దాం. కానీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, ఇందులోంచి బిట్ అయితే కంపల్సరీ వస్తుంది ఫ్రెండ్స్. 1820 నాటికి అమెరికా సంయుక్త రాష్ట్రాల బలమైన ఆర్థిక రాజకీయ శక్తిగా ఎదిగింది. ఈ 1820 నాటికి అమెరికా సంయుక్త రాష్ట్రాలు బలమైన ఆర్థిక రాజకీయ శక్తిగా ఎదిగిందనమాట. దక్షిణ అమెరికా తన ప్రభావ ప్రాంతంలోదిగా భావించి ఈ ప్రాంతాలు యూరప్లో చెందిన శక్తుల వలన ప్రాంతాలను ఏర్పాటు చేయటాన్ని వ్యతిరేకించసాగింది. అమెరికా అధ్యక్షుడు జేమ్స్ మన్రో తయారు చేసిన మన్రో సిద్ధాంతం ప్రకారం అమెరికా ఖండాలలో యూరప్ దేశాలు ఏవి వలస ప్రాంతాలుగా ఏర్పరచుకోకూడదు. ఇప్పుడు ఇక్కడ ఈ రాజకీయ శక్తిగా ఎదిగిందని చెప్పుకున్నాం కదా, అదేవిధంగా దక్షిణ అమెరికా తన ప్రభావ ప్రాంతంలోదిగా భావించి ఆ ప్రాంతాలు యూరప్కి చెందిన శక్తులు వలస ప్రాంతాలను ఏర్పాటు చేయడాన్ని వ్యతిరేకించాయంట. ఏమని వ్యతిరేకించాయి? అమెరికా అధ్యక్షుడు జేమ్స్ మన్రో తయారు చేసిన ఈ మన్రో సిద్ధాంతం ప్రకారం అమెరికా ఖండాలలో యూరప్ దేశాలు ఏవి వలస ప్రాంతాలు ఏర్పరచుకోకూడదు. అందుకు ప్రతిగా ఇతర ఖండాలలో యూరప్ వ్యవహారాలలో కానీ వలస ప్రాంతాల్లో కానీ అమెరికా జోక్యం చేసుకోదు. మా అమెరికాలో వలస ప్రాంతం ఏర్పరచుకోకుంటే చాలు, మాకు మీరు ఏ ఖండంలో వలస ప్రాంతాలు ఏర్పరచుకున్న వాటిలో ఎటువంటి జోక్యం కూడా మేము చేసుకోము, మా అమెరికా ప్రజలు అమెరికా ప్రాంతం చేసుకోదు అని వీళ్ళు చెప్పడం జరిగింది. ఎవరు? అమెరికా అధ్యక్షుడైన జేమ్స్ మన్రో. ఈయన ఏ సిద్ధాంతాన్ని తయారు చేశాడు? మన్రో సిద్ధాంతాన్ని చేయడం జరిగింది. ఈ మన్రో సిద్ధాంతం పర్పస్ కానీ ఈ విధంగా చెప్పడం జరిగిందనమాట. 1823లో మన్రో ఉపన్యాసంలో కొంత భాగాన్ని చూడండి. అమెరికా ప్రయోజనాలు, హక్కులను అంటే ఈ విధంగా చెప్పాడనమాట ఈ ఉపన్యాసంలో. ఈ మన్రో అతను అమెరికా ప్రయోజనాలు, హక్కులను ఒక సిద్ధాంతంగా ప్రతిపాదించి చాటే సమయం వచ్చింది. అమెరికా ఖండాలలో స్వేచ్ఛ, స్వాతంత్రాలు నెలకొని ఉన్నాయి. యూరప్ దేశాలు భవిష్యత్తులో వీటిని వలస ప్రాంతాలుగా చేసుకోవడానికి ప్రయత్నించకూడదు అని ఈయన ఉపన్యాసంలో ఈ మన్రో అనే అతను 1823లో చెప్పడం జరిగింది. ఏమని చెప్పాడంట? అమెరికా ప్రయోజనాలు, హక్కులు ఒక సిద్ధాంతంగా ప్రతిపాదించి చాటే సమయం వచ్చింది. అమెరికా ఖండాల్లో స్వేచ్ఛ, స్వాతంత్రాలు నెలకొని ఉన్నాయి. యూరప్ దేశాలు భవిష్యత్తులో వీటిని వలస ప్రాంతాలు చేసుకోవడానికి ప్రయత్నించకూడదు అని చెప్పడం జరిగింది. అమెరికాలో వలస పాలిత ప్రాంతాలు స్వేచ్ఛకు మద్దతు ఇవ్వకుండా మన్రో అమెరికా ప్రయోజనాల, హక్కులను చాటుతున్నాడని మీరు గమనించి ఉంటారు. అమెరికా వలస పాలిత ప్రాంతాలకు స్వేచ్ఛ మద్దతు ఇవ్వకుండానే ఈ మన్రో ప్రయోజనాల కోసం హక్కుల్ని చాటుతున్నాడని మనం గమనిస్తున్నాం. అమెరికా ఖండాలలోని ఏ దేశాన్ని యూరప్ వలస ప్రాంతంగా మలుచుకోవడానికి లేదు, కానీ అమెరికా ఖండంలోని దేశాలు ఆ పని చేయవచ్చు. యూరప్ దేశాలు వలస ప్రాంతాలుగా మలుచుకోవడానికి వీల్లేదు, కానీ అమెరికాలో ఉన్న ప్రాంతాలు మాత్రం అమెరికాలో ఉన్న ఇతర ప్రాంతాలని వలస ప్రాంతాలుగా చేసుకోవడానికి వీలుంది అనేది ఈయన యొక్క ఉపన్యాసంలో ఉద్దేశం అనుకుంటా. బలమైన నౌకాదళం ఉన్న బ్రిటన్ మన్రో సిద్ధాంతాన్ని సమర్థించింది. అమెరికా ఖండంలోని దేశాలు యూరప్ శక్తులు రాజకీయ ఆధీనం లేకపోతే వాటికి ఇంగ్లాండ్తో వ్యాపారం చేయడానికి, వాటి పారిశ్రామిక ఉత్పత్తులు కొని స్వేచ్ఛ ఉంటుంది.
బలమైన నౌకాదళం ఉన్న బ్రిటన్ మన్రో సిద్ధాంతాన్ని సమర్థించింది. అమెరికా ఖండాలలోని దేశాలు యూరప్ శక్తుల రాజకీయ ఆధీనంలో లేకపోతే వాటికి ఇంగ్లాండ్తో వ్యాపారం చేయడానికి వాటి పారిశ్రామిక ఉత్పత్తుల్ని కొనే స్వేచ్ఛ ఉంటుంది. ప్రత్యక్ష వలస పాలన అంతమైనప్పటికీ పాత వలస పాలనలో అనేక అంశాలు మిగిలిపోయాయి. ఆ విధంగా లాటిన్ అమెరికా దేశాల్లో ఒకవైపున పెద్ద పెద్ద భూస్వాములు, మరొక వైపు అధిక సంఖ్యలో బానిసలు, అర్ధ బానిసలు, పేద చిన్న రైతులు ఉన్న సామాజిక వ్యవస్థతో మిగిలిపోయింది. పేద ఇండియన్ ప్రజలు ఉండే గ్రామాలు కూడా ఉన్నాయి. పరిశ్రమలు, వ్యాపారం పెద్ద భూస్వాముల చేతుల్లో ఉన్నాయి. బానిస కార్మికుల శ్రమ దోపిడితో పెద్ద మొత్తంలో ఆదాయాలు లభించే వీళ్ళకి వ్యాపారం, పరిశ్రమలు అభివృద్ధి చేయటంలో ఎటువంటి ఆసక్తి లేదు. ఈ రకంగా పాత వలస విధానం లాటిన్ అమెరికా దేశాలను ప్రభావితం చేయసాగింది. పారిశ్రామిక దేశాలైన బ్రిటన్, అమెరికా ఆధారపడి ఉండటం, సామాజిక ఆర్థిక అసమానతలు తీవ్రంగా ఉండి భూమి లేకపోవడం వల్ల పేదరికం ఎక్కువగా ఉండి ఆ దేశాలు అభివృద్ధి చెందకుండా ఉండిపోయాయి. ఆసియాలో యూరప్ దేశాల వలస పాలన. ఆసియాలో ఏ విధంగా ఉంది యూరప్ దేశాల వలస పాలన ఇప్పుడు చూద్దాం. భారతదేశంలో చైనా, జపాన్ వంటి అనేక ఆసియా దేశాలు అనేక విధానాలలో లాటిన్ అమెరికా దేశాల కంటే భిన్నమైనవి. సంపన్న రైతాంగ సమూహంతో అనేక ఆసియా దేశాలు అధిక జనసాంద్రతతో ఉండేవి. విశాలమైన సైన్యం, రక్షణలో శక్తివంతమైన సామ్రాజ్యాల పాలనలో ఉండేవి. యూరప్ శక్తులు మొఘల్ సామ్రాజ్యం మీద దాడులు చేసినప్పుడు మొఘల్ సైన్యాలు వాటిని పలుమార్లు విజయవంతంగా తిప్పికొట్టాయి. అయితే యూరప్కి చెందిన దేశాలు గోవా వంటి ముఖ్యమైన రేవు పట్టణాలలో ఆధిపత్యం సాధించి వాటి నుండి సముద్రయానాన్ని నియంత్రించేవాళ్ళు. ఉదాహరణకి 16వ శతాబ్దంలో పోర్చుగల్ హిందూ మహాసముద్రంపై సముద్ర సామ్రాజ్యాన్ని స్థాపించింది. అరేబియా సముద్రం, బంగాళాఖాతం, హిందూ మహాసముద్ర ప్రయాణం చేసే ఓడలు పోర్చుగీస్కి ప్రత్యేక పన్ను చెల్లించాల్సి వచ్చేది. దేనిపైన ప్రయాణించే ఓడలపై ప్రత్యేక పన్ను చెల్లించేది పోర్చుగీస్ వాళ్ళకి అంటే అరేబియా సముద్రం, బంగాళాఖాతం, హిందూ సముద్రాలపై ప్రయాణం చేసే ఓడలు పోర్చుగీస్కి ప్రత్యేక పన్ను చెల్లించాల్సి వచ్చేది. అలా చేయని ఓడలపై వాళ్ళు దాడి చేసి లూటీ చేసేవాళ్ళు. సముద్రాలపై పోర్చుగీసు నియంత్రణ ఇతర యూరప్ దేశాలైన హాలాండ్, ఇంగ్లాండ్లో అంతిమంగా బద్దలు కొట్టాయి. ఈ పోర్చుగీసు నియంత్రణ అనేది ఎవరు బద్దలు కొట్టారు అంటే హాలాండ్, ఇంగ్లాండ్ దేశస్థులు. ఈ దేశాలు కూడా వ్యాపారం కోసం ఆసియా చేరుకోసాగాయి. ఆసియా దేశాలతో తమ వ్యాపారాలను నిర్వహించడానికి 1600 నుంచి 1602 మధ్యలో హాలాండ్, ఇంగ్లాండ్లో వేరువేరుగా ఈస్ట్ ఇండియా కంపెనీలు స్థాపించాయి. ఆసియా దేశాల నుంచి నూలు, పట్టు వస్త్రాలు, సుగంధ ద్రవ్యాలు, ఉక్కు వంటి వాటిని కొని వీటికి అధిక గిరాకీ ఉన్న యూరప్లో ఎక్కువ లాభాలకి ఈ కంపెనీ అమ్ముకోసాగాయి. ఉదాహరణకి మొదట డచ్ యాత్రలో పెట్టుబడిపై 400% లాభం వచ్చింది. ఉదాహరణకి మొదటి డచ్ యాత్రలో పెట్టుబడిపై 400% లాభం వచ్చింది. భారతదేశం, ఆఫ్రికా, ఇండోనేషియా వంటి దేశాలలో యూరోపియన్ కంపెనీలు వివిధ ఓడరేవుల పట్టణాల్లో వాణిజ్య కేంద్రాలు స్థాపించాయి. ఈ భారతదేశం, ఆఫ్రికా, ఇండోనేషియా వంటి దేశాలలో యూరోపియన్ కంపెనీలు వివిధ ఓడరేవు పట్టణాల్లో వాణిజ్య కేంద్రాలని స్థాపించాయి. వీటిల్లో హాలాండ్ వంటి దేశాలు ఇండోనేషియాలోని ఓడరేవు పట్టణాలపై రాజకీయ నియంత్రణ సాధించాయి. ఈ కంపెనీలు కార్యకలాపాలపై యూరప్లో అభ్యంతరాలు లేవనెత్తసాగారు. భారతదేశం నుంచి సరుకులు బంగారం, వెండి వంటి విలువైన లోహాలు చెల్లించి కొనేవారు. దీనివల్ల హాలాండ్, ఇంగ్లాండ్లో పోగుపడిన సంపద కరిగిపోసాగింది. ఈ వాణిజ్యం వల్ల యూరప్ దేశాలు నష్టపోయి భారతదేశం ధనిక దేశం అవుతుందని భావించసాగారు. కాబట్టి ఈ కంపెనీ తమ వ్యాపారానికి కావలసిన ఆర్థిక వనరులు సమకూర్చుకోవాలని ఒత్తిడి పెట్టసాగారు. అప్పట్లో బలమైన రాజ్యాలు లేని ఇండోనేషియా వంటి దేశాలలో విశాల భూభాగాలను డచ్ కంపెనీ ఆక్రమించుకోసాగింది. ఇతర దేశాలను వాణిజ్యానికి అనుమతించకుండా తమ ఉత్పత్తులను కంపెనీ తక్కువ ధరలకి అమ్మేలా స్థానిక ప్రజలపై ఒత్తిడి పెట్టగలిగింది అన్నమాట. అప్పట్లో బలమైన రాజ్యాలు లేవు కాబట్టి ఇండోనేషియా వంటి దేశాలు విశాల భూభాగాలను డచ్ కంపెనీ ఆక్రమించుకుంది. ఇతర దేశాల వాణిజ్యానికి అనుమతించకుండా తమ ఉత్పత్తులని కంపెనీకి
తక్కువ ధరలకు అమ్మేలా స్థానిక ప్రజలపై ఒత్తిడి పెట్టగలిగింది. ఇప్పుడు డచ్ ప్రజలు అంటే ఎవరు? ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, డచ్ హాలాండ్ దేశ ప్రజలను డచ్ వార్ అంటారు. నేడు దాని అధికార నామం ఏంటి? నెదర్లాండ్స్. హాలాండ్ దేశ ప్రజల్ని డచ్ వార్ అంటారు. ప్రజెంట్ దాన్ని ఏమని పిలుస్తున్నాం మనము? నెదర్లాండ్స్ అని పిలవడం జరుగుతుంది. 18వ సంవత్సరంలో కంపెనీని రద్దు చేసి ఇండోనేషియాను డచ్ ప్రభుత్వం నేరుగా పాలించసాగింది. ఈ 18వ సంవత్సరంలో కంపెనీని ఇండోనేషియాను డచ్ ప్రభుత్వం నేరుగా పాలించసాగింది. ప్రభుత్వం తీవ్ర ఆర్థిక సంక్షోభాలలో ఉండటంతో ఇండోనేషియాను ఆదాయ వనరుగా ఉపయోగించుకోదలుచుకుంది. కాఫీ, పంచదార, సుగంధ ద్రవ్యాల వంటి ఉత్పత్తులపై పన్నులను స్థానిక ప్రజల నుండి డచ్ ప్రభుత్వం బలవంతంగా వసూలు చేయసాగింది. వీటిని తిరిగి అంతర్జాతీయ మార్కెట్లలో అమ్మి ప్రభుత్వం పెద్ద ఎత్తున లాభాలు సంపాదించసాగింది. డచ్ ప్రభుత్వం బడ్జెట్లో 25% వరకు నిధులు ఈ లాభాల ద్వారా సమకూరేవి. దీనివల్ల అవసరమైన ఆహార పంటలు పండించలేక వాణిజ్య ఉత్పత్తులు కనీస ధరలు అందక స్థానిక ప్రజలు ఎన్నో కష్టాలకు గురయ్యారు. ఇది తీవ్ర పేదరికాన్ని, కరువు కాటకాలకు దారితీసింది. దీని వలన ఎన్నో తిరుగుబాట్లు చెలరేగాయి. ఈ తిరుగుబాట్లు క్రూరంగా అణచివేయబడ్డాయి. ఈ విధానాన్ని చాలామంది హాలాండ్ ప్రజలు కూడా విమర్శించారు. చివరికి 1770లో డచ్ ప్రభుత్వం బలవంతంగా సరుకులు వసూళ్లు చేసే పద్ధతిని స్వస్తి పలికింది. డచ్ పెట్టుబడిదారులను ఇండోనేషియాలో రబ్బరు, మిరియాలు, చెరుకు వంటి ఏక పంటలతో విస్తృత తోటలు సాగు చేయడానికి ప్రభుత్వం ప్రోత్సహించింది. కాఫీ, తేయాకు, కోకో, పొగాకు, రబ్బరు వంటి పంటలను ప్రవేశపెట్టి విశాల భూభాగాలు సాగు చేయసాగారు. వీటిలో అర్ధ బానిస కార్మికులు పర్యవేక్షకుల నిఘాలో పనిచేసేవాళ్ళు. ఈ కార్మికులలో చాలా మందిని భారతదేశం వంటి దూర దేశాల నుంచి తెచ్చేవాళ్ళు. ఈ తోటల ఉత్పత్తులను వాటి యజమానులు అంతర్జాతీయ మార్కెట్లలో, ప్రత్యేకించి యూరప్లో అమ్మేవాళ్ళు. ఈ పెట్టుబడిదారులు తగరం, ముడి చమురులు కూడా వెలికి తీసేవాళ్ళు. ఈ ఉత్పత్తులని రవాణా చేయడానికి ప్రభుత్వం రైలు మార్గాలు, టెలిఫోన్ తీగలు ఏర్పాటు చేయడానికి పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టింది. ప్రపంచ మార్కెట్లో క్వినైన్ అంటే సింకోనా చెట్టు పెరడు. ఇది చలి జ్వరానికి మందనమాట. క్వినైన్ మిరియాలను దాదాపుగా రబ్బరు 3వ వంతు, కొబ్బరి ఉత్పత్తులలో 1/4 వంతు, తేయాకు, పంచదార, కాఫీ, నూనె వంటి వాటిలో 5వ వంతు డచ్ ఇండోనేషియా ఉత్పత్తి చేయసాగింది. డచ్ ఈస్ట్ ఇండీస్ నుంచి సమకూరిన లాభాలతో హాలాండ్ ప్రజలను అభివృద్ధి చేయడంతో ప్రపంచంలో ముఖ్యమైన వలసవాద దేశం అయింది. 1939-45 రెండవ ప్రపంచ యుద్ధ కాలంలో జపాన్ ఈ ఆధిపత్యానికి తెరదించింది. ప్రపంచ యుద్ధం తరువాత భారతదేశంతో పాటు ఇండోనేషియా కూడా స్వాతంత్రం పొందింది. ఈ ప్రపంచ యుద్ధం తర్వాత భారతదేశంతో పాటు ఇండోనేషియా కూడా స్వతంత్రం పొందింది అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి చైనా. భారతదేశం మాదిరి చైనా కూడా ప్రపంచంలో గల అత్యంత అధిక జనాభా దేశం. చైనాలో బలమైన సామ్రాజ్యం ఉండేది. అది భారతదేశానికి మరింత తూర్పున ఉండటంతో కూడా లాటిన్ అమెరికా, ఇండోనేషియాలపై నియంత్రణ సాధించినంత తేలికగా యూరప్ దేశాలు చైనాపై సాధించలేకపోయాయి. ఐరోపా వాసులను చైనాలో యథేచ్ఛగా వ్యాపారం చేయనివ్వటంలో ఉండే ప్రమాదాలను చైనా పాలకులు గుర్తించి ప్రత్యేకంగా గుర్తించిన వ్యాపారస్తుల ద్వారా ఒక పట్టణంలో మాత్రమే వ్యాపారానికి అనుమతి ఇచ్చారు. ఈ వ్యాపారస్తులు చైనాలో యథేచ్ఛగా సంచరించడానికి కూడా లేదు. వాళ్ళ నివాస ప్రాంతాల వరకే పరిమితం చేసేవాళ్ళు. చైనా పట్టు, తేయాకులకు ఐరోపా వ్యాపారస్తులకు చాలా లాభాలు వచ్చేవి. చైనాకి తిరిగి ఎటువంటి ఐరోపా సరుకులు అవసరం లేకపోవటం వల్ల ఆ వ్యాపారస్తులు బంగారం, వెండి చెల్లించాల్సి వచ్చేది. దీనివల్ల యూరప్ నుంచి విలువైన లోహాలు తరలిపోతున్నాయి. కాబట్టి ఈ విధానాన్ని యూరప్లో వ్యతిరేకత ఉందని ఇందుకు ముందు చూశాం.
ఇంతకుముందు చూసాం కదా, చైనాలో బాగా గిరాకీ ఉండి భారతదేశం ఉత్పత్తి అవుతున్న ఒక సరుకును యూరప్ వ్యాపారస్తులు గుర్తించారు. ఇదే నల్లమందు. భారతీయ రైతులు పెద్ద ఎత్తున నల్లమందును ఉత్పత్తి చేసేలా ప్రోత్సహించి చాలా తక్కువ ధరలకు వ్యాపారస్తులు వాళ్ళ నుంచి కొనేవాళ్ళు. ఈ నల్లమందును అక్రమంగా చైనాకి రవాణా చేసి అక్కడ అమ్మేవాళ్ళు. నల్లమందుకు బదులుగా చైనా నుంచి పట్టు, తేయాకు కొన్ని వాటిని యూరప్లో అమ్మేవాళ్ళు. ఈ నల్లమందు బదులుగా ఏం కొనేవాళ్ళు? చైనా నుంచి పట్టు, తేయాకుని కొని యూరప్లో వీళ్ళు అమ్మేవాళ్ళంట. దీనివల్ల వాళ్ళు వెండిని చైనా వ్యాపారస్తులకు చెల్లించి అవసరం తప్పిపోయింది. అంటే ఈ నల్లమందు వల్ల ఈ చైనా వ్యాపారస్తులకి వెండి కానీ బంగారాన్ని కానీ చెల్లించే అవసరం తప్పిపోయింది. నల్లమందు అక్రమ రవాణా పెరగడంతో యూరప్ వ్యాపారస్తులతో అంతకు ముందు ఒక పట్టణంలో అనుమతించిన వ్యాపారాలన్నింటినీ చైనా అధికారులు రద్దు చేశారు. రద్దు చేశారు. ఈ కారణంగా చైనా, ఇంగ్లాండ్ల మధ్య 1839 నుంచి 42, 1857 నుంచి 58 మధ్య నల్లమందు యుద్ధాలు జరిగాయి. వీటినే నల్లమందు యుద్ధాలుగా పిలువబడ్డాయి. నల్లమందు ఇప్పుడు ఎగ్జామ్లో వస్తుంది ఫ్రెండ్స్. ఈ బిట్ అనేది ఎలా వస్తుంది అంటే, నల్లమందు యుద్ధాలు ఏ దేశాల మధ్య జరిగాయంటే చైనా, యూరప్ దేశాల మధ్య జరిగాయి. చైనా, ఇంగ్లాండ్ మధ్య జరిగిన యుద్ధాల పేరేంటి? నల్లమందు యుద్ధాలు అంటారు. ఏ సంవత్సరంలో జరిగాయి? 1839 నుంచి 42, 1857 నుంచి 58 మధ్య నల్లమందు యుద్ధాలు అనేవి జరిగాయి. ఈ యుద్ధాల్లో ఇంగ్లాండ్కి ఇతర యూరప్ దేశాల మద్దతు ఇచ్చాయి అన్నమాట. ఈ నల్లమందు యుద్ధాల్లో ఇంగ్లాండ్ చేతిలో చైనా ఓడిపోయింది. దీంతో అనేక అన్యాయ ఒప్పందాలైన చైనాపై రుద్దింది. ఈ ఒప్పందాల వల్ల ఎటువంటి అదుపు పరిమితి లేకుండా చైనాతో ఇంగ్లాండ్ వ్యాపారం చేయసాగింది. ఇంగ్లీష్ చట్టాలు మాత్రమే వర్తించే వ్యాపార ప్రాంతాలను చైనాలో ఏర్పాటు చేసుకుంది. ఇంగ్లాండ్ని అత్యంత ప్రాధాన్యత గల దేశంగా చైనా గుర్తించేటట్టుగా బలవంతం పెట్టింది. దీనివల్ల ఇతర దేశానికి చైనా ఇచ్చిన ఏ రాయితీ అయినా ఇంగ్లాండ్కి కూడా వర్తిస్తుంది. చక్రవర్తి పాలన 1911 వరకు కొనసాగినప్పటికీ చైనా క్రమంగా తన స్వాతంత్రాన్ని కోల్పోయింది. భారతదేశంలో లాటిన్ అమెరికా దేశాల మాదిరిగానే చైనా ఏ యూరప్ దేశాల ప్రత్యక్ష పాలనలో లేదు. అయితే అసమాన ఒప్పందాల ద్వారా యూరోపియన్ దేశాలకు అనుకూలంగా ఉన్న షరతులకు చైనా అంగీకరించక తప్పలేదు. ఈ విధంగా యుద్ధంలో కలిగిన నష్టాలకు యూరోపియన్లు చైనా పెద్ద మొత్తాలను చెల్లించాల్సి వచ్చింది. వాళ్ళకి స్వేచ్ఛ వాణిజ్య హక్కులను ఇచ్చారు. దిగుమతి సుంకాలను నామమాత్రంగా విధించేవాళ్ళు. చైనా నేలపై యూరప్ దేశాలు ఏర్పాటు చేసే వ్యాపార ప్రాంతాలపై చైనా చట్టాలు కాకుండా యూరప్ చట్టాలు మాత్రమే వర్తిస్తాయి. ఈ విధంగా దేశ రోజువారీ పాలన బాధ్యత చైనా ప్రభుత్వానికి కాగా ఆర్థిక విధానం యూరోపియన్ల ఆధీనంలో వచ్చింది. ఇప్పుడు వీళ్ళు తమ ఉత్పత్తుల్ని చైనాలో ఎక్కడైనా అమ్ముకోసాగారు. తమ పరిశ్రమలకు కావలసిన ముడి సరుకులు తక్కువ ధరలకు కొనేవాళ్ళు. అదే సమయంలో చైనాలో ఎటువంటి పరిశ్రమలను అభివృద్ధి చెందనివ్వలేదు. చైనాతో వ్యాపారం చేసింది ఇంగ్లాండ్ ఒక్కటే కాదు, ఫ్రాన్స్, జర్మనీ, రష్యా వంటి ఇతర ఐరోపా దేశాలు కూడా చైనాతో వ్యాపారం చేయడం జరిగింది. చైనాతో వ్యాపారం ఇంగ్లాండ్ ఒకటే చేయలేదు. ఫ్రాన్స్, జర్మనీ, రష్యా వంటి ఇతర యూరోప్ దేశాలు కూడా చైనాతో వ్యాపారం చేసేవి. చైనాలో కొంత భాగాన్ని ఒక దేశానికి తప్పించి ఇతర దేశాలకు స్వేచ్ఛ ప్రవేశించి హక్కు లేకుండా చేసేలా చైనా ప్రభుత్వాన్ని ఆయా దేశాలు బలవంత పెట్టాయి. ఇది చైనాని విభజించకుండా ఒక రకంగా అటువంటి ఏర్పాటుకు ఉండేది. ఈ విధంగా చైనా ఆర్థికంగా, రాజకీయంగా అనేక యూరప్ దేశాల నియంత్రణలో ఉండేది. ఈ యూరప్ దేశాలకు ఆసియాలో తలెత్తిన మరొక కొత్త శక్తి జపాన్ వచ్చి చేరింది. 1868లో జపాన్లో రాజకీయ విప్లవం తర్వాత వేగంగా పారిశ్రామికీకరణ చెందింది. ఆధునిక దేశంగా ఎదగసాగింది. చౌకగా ముడి సరుకులను కొని తన పారిశ్రామిక ఉత్పత్తులను అమ్ముకోగల వలస ప్రాంతాల కోసం జపాన్ కూడా అన్వేషించసాగింది. ఈ 1894-95 మధ్య చైనాతో యుద్ధం చేసి వారి నుంచి చాలా భూభాగం నష్టపరిహారంగా జపాన్ పొందింది. జపాన్కి చైనాకి ఎప్పుడు యుద్ధం జరిగింది అని అంటే 1894-95 మధ్య. దీని ద్వారా జపాన్ నష్టపరిహారంగా చైనా నుండి చాలా భూభాగాన్ని పొందడం జరిగిందనమాట. ఎప్పుడు జపాన్
ఎప్పుడు జపాన్ పారిశ్రామికీకరణ చెందింది అని అంటే 1868లో జరిగిన రాజకీయ విప్లవం తర్వాత వేగంగా పారిశ్రామికీకరణ చెందిన దేశం ఏది అని అంటే జపాన్గా చెప్పుకోవచ్చు. ఈ విధంగా యూరప్ శక్తులు జపాన్ తమ అధికార ప్రాంతాలను చైనాలో ఏర్పాటు చేసుకున్నాయి. చైనా ఏ ఒక్క దేశానికి పూర్తిగా వలస ప్రాంతంగా లేదు, అందుకనే దీన్ని అర్ధ వలస ప్రాంతంగా పరిగణిస్తాము. ఆఫ్రికాలో వలసవాదం. ఆఫ్రికాలో వలస ప్రాంతాలను ఏర్పాటు చేయడానికి యూరప్ దేశాలు 19వ శతాబ్దం మధ్య కాలం వరకు ఎటువంటి ఆసక్తి కనబరచలేదు. 16వ శతాబ్దం నుంచి 19వ శతాబ్దం వరకు అమెరికాలలో అమ్మటానికి బానిసల్ని సరఫరా చేసే ప్రాంతంగా మాత్రమే దానిని చూశారు. ఇంగ్లాండ్ వంటి కొన్ని దేశాలు భారతదేశం చైనాకి వెళ్లే దారిలో ఆఫ్రికా తీరంలో గుడ్ హోప్ ఆగ్రం వంటి ప్రాంతాలను తమ ఓడల్లో సరఫరాలను తిరిగి నింపుకోవడానికి ఉపయోగించేవాళ్ళు. వలస పాలకుల వ్యాపార ప్రయోజనాలకు ఆఫ్రికా అంతగా ఉపయోగపడదన్న అభిప్రాయంతో ఆయా దేశాలు ఉన్నాయి. ఆఫ్రికా ఖండం గురించి, దాని లోపల ప్రాంతాల గురించి చాలా తక్కువ సమాచారం మాత్రమే తెలియటం వల్ల దానిని చీకటి ఖండంగా ఐరోపా వాసులు పిలిచేవాళ్ళు. ఈ ఖండం అంతా తీర ప్రాంతాలలో సన్నటి పట్టి మినహాయించి ఎత్తైన పీఠభూమిగా ఉంది. నదులలో చాలా వరకు పీఠభూములలో ప్రవహించే తీరాన్ని సన్నటి గార్జెస్ ద్వారా ఎత్తైన జలపాతాల ద్వారా చేరుతాయి. ఈ కారణాల వల్ల ఐరోపా వ్యాపారస్తులు ఖండం లోపల ప్రాంతాలలోకి వెళ్ళలేదు. ఈ కారణాల వల్లనే ఐరోపా వ్యాపారస్తులు ఏం చేశారు, ఈ ఖండం లోపల ప్రాంతాలకి వెళ్ళలేదంట. 19వ శతాబ్దం అంతా ప్రత్యేకించి 1850 తర్వాత ఆఫ్రికా లోపల ప్రాంతాలని అన్వేషించటానికి, ఆ ప్రాంతాలు, నదులు, కొండలు, ఖనిజ వనరులు, అడవులు, వాటి ఉత్పత్తులు, అక్కడ నివసిస్తున్న ప్రజలు వివరాలతో పటాలు తయారు చేయడానికి యూరప్ దేశాలు బృందాలను పంపించసాగాయి. ఖండం లోపల ప్రాంతాలను జయించడానికి, వలసలుగా మలుచుకోవడానికి ఈ విలువైన సమాచారం ఆధారంగా ప్రణాళికలు తయారు చేసుకోసాగారు. యూరప్కి చెందిన ముఖ్యమైన అన్వేషకులలో డేవిడ్ లివింగ్స్టన్, హెచ్ఎం స్టాన్లీ ముఖ్యమైన వాళ్ళు. యూరప్కి చెందిన ముఖ్యమైన అన్వేషకులలో ఎవరు ముఖ్యులు అనంటే డేవిడ్ లివింగ్స్టన్, హెచ్ఎం స్టాన్లీ ముఖ్యమైన వాళ్ళు. వీళ్ళిద్దరూ బెల్జియం తరపున దక్షిణ మధ్య ఆఫ్రికాలోని విశాల భూభాగాల పట్టాలను తయారు చేశారు. వీళ్ళిద్దరూ బెల్జియం తరపున దక్షిణ మధ్య ఆఫ్రికాలోని విశాల భూభాగాల పటాలని తయారు చేశారనమాట. 1850-1860లలో రిచర్డ్ బర్టన్, జాన్ స్పిక్, జేమ్స్ గ్రాంట్ల అవిరామ ఈ 1850-1860 రిచర్డ్ బర్టన్, జాన్ స్పిక్, జేమ్స్ గ్రాంట్ల అవిరామ అన్వేషణల ఫలితంగా మధ్య ప్రాంతం పెద్ద సరస్సులని, నైలు నది జన్మస్థలాన్ని గుర్తించగలిగారు. ఇది గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఈ 1850-1860లో రిచర్డ్ బర్టన్, జాన్ స్పిక్, ఆర్జే స్క్వేర్ అనమాట. రిచర్డ్ బర్టన్, జాన్ స్పిక్, జేమ్స్ గ్రాంట్ అవిరామ అన్వేషణ ఫలితంగా ఈ ఆఫ్రికాలోని మధ్య ప్రాంతంలో పెద్ద సరస్సులను, నైలు నది జన్మస్థలాన్ని గుర్తించారంట. 19వ శతాబ్దం చివరి నాటికి నైలు నది ఆరంభం నుంచి దాని ప్రవాహ మార్గాన్ని, అదేవిధంగా నైజర్, కాంగో, జాంబేజీ నదుల ప్రవాహాన్ని, ఆఫ్రికా అపార వనరుల్ని గుర్తించగలిగారు. ఈ అన్వేషకులలో చాలామంది ఆఫ్రికా ప్రజల్లో క్రైస్తవ మత వ్యాప్తి చేయాలన్న ఉద్దేశంతో ఉన్న వివిధ క్రైస్తవ చర్చీల తరపున కూడా వచ్చారు. ఇంగ్లాండ్, ఫ్రాన్స్, బెల్జియం, జర్మనీ, ఇటలీ వంటి యూరప్ దేశాల్లో పారిశ్రామికీకరణ పురోగమించడం 1850 తర్వాత తమ ఉత్పత్తులకు ఆఫ్రికాలో మార్కెట్ కోసం తీవ్రంగా అన్వేషించసాగారు. రాగి, తగరం, రబ్బరు, పామాయిల్, పత్తి, తేయాకు, కోకో వంటి అనేక ముఖ్యమైన పారిశ్రామిక ముడి సరుకులు ఆఫ్రికాలో ఉన్నాయని కూడా ఈ దేశాలు గుర్తించాయి. అదే సమయంలో యూరప్ ఉత్పత్తులకు ఆఫ్రికా ప్రధాన మార్కెట్గా ఉంది. జర్మనీ, ఇటలీ వంటివి దేశాలుగా ఏర్పడటంతో పారిశ్రామికీకరణ వెనుకబడటం వల్ల ఇతర యూరప్ దేశాల కంటే ఎక్కువ వలస ప్రాంతాలని సమకూర్చుకొని తమ ఆధిపత్యాన్ని చాటుకోవాలని ప్రయత్నించాయి. ఆనాటికి వలసగా మార్చుకోవడానికి విస్తృత జనాభా, అపార
ప్రకృతి వనరులతో ఆఫ్రికా ఖండం ఒక్కటే మిగిలి ఉంది. ఇంకా వలసలుగా మార్చుకోవడానికి ఇంకా ఏ ఖండం మిగలలేదు, ఓన్లీ ఆఫ్రికా ఒక్కటే మిగిలి ఉంది. ఎందుకంటే ఇటు ఆసియా అయిపోయింది, అటు అమెరికాలో అయిపోయాయి, ఇంకా నెక్స్ట్ వచ్చింది ఆఫ్రికా ఒక్కటే కాబట్టి యూరోప్ దేశాల వాళ్ళకి. నెక్స్ట్ ఈ 1870లో ఆఫ్రికాకై పాకులాట మొదలైందనమాట. ఎప్పుడు ఆఫ్రికాకై పాకులాట మొదలైంది? ఈ 1870లో ఆఫ్రికాకై పాకులాట అనేది మొదలైంది. ఈ 1870 నాటికి ఆఫ్రికాలోని 10% ప్రాంతం మాత్రమే వలస పాలనలో ఉంది. ఈ 70 నాటికి ఈ 10% ప్రాంతం మాత్రమే వలస పాలనలో ఉంది. మరో 40 సంవత్సరాలలో ఇథియోపియా మరో 2 చిన్న ప్రాంతాలు తప్పించి ఆఫ్రికా ఖండం అంతా వలస పాలన కిందకి వచ్చిందనమాట. ఎప్పటికెల్లా మరో 40 సంవత్సరాలకెల్లా ఇథియోపియా మరో 2 చిన్న ప్రాంతాలు తప్పించి మిగతా ఆఫ్రికా ఖండం అంతా వలస పాలన కిందకి వచ్చింది. ఇటలీని యుద్ధంలో ఇథియోపియా పూర్తిగా ఓడించింది. యూరప్ సైన్యాన్ని ఓడించిన ఏకైక యూరపేతర సామ్రాజ్యం ఇదొక్కటే. ఇట్లా కూడా అడుగుతుండొచ్చు ఫ్రెండ్స్. ఇటలీని యుద్ధంలో ఓడించిన దేశం ఏది అనంటే ఇథియోపియా. యూరప్ సైన్యాన్ని ఓడించిన ఏకైక యూరోపేతర దేశం ఏది, యూరోపేతర సామ్రాజ్యం ఏది అనంటే ఇథియోపియా ఒక్కటే. ఆఫ్రికాకై పాకులాట. ఆఫ్రికా ప్రాంతాలపై తమ ఆధిపత్యం కోసం యూరప్ దేశాలు చేసిన ప్రయత్నాలు. కాలం గడుస్తున్న కొద్దీ వలస ప్రాంతాల కోసం యూరప్ దేశాల మధ్య పోటీ బాగా తీవ్ర రూపం దాల్చటం, సంప్రదింపులతో శాంతియుతంగా పరిష్కరించటం సాధ్యం కాలేదు. దీని ఫలితంగా అప్పటి వరకు మానవాళి చూడనంత విధ్వంసక యుద్ధమైన మొదటి ప్రపంచ యుద్ధం 1914లో మొదలైంది. వలస పాలన అనుభవాలు, కొన్ని అధ్యయనాలు. కాంగో అంటే ఆఫ్రికాలో ఏ విధంగా వలస పాలన జరిగింది, కొన్ని దేశాలని చూద్దాం. కాంగోలో ఏ విధంగా జరిగిందంట వలస పాలన అనేది? బెల్జియంకి చెందిన లియోపోల్డ్ II అన్న రాజు కాంగో ప్రాంతానికి ఈ 1869 నుంచి 1874 మధ్య స్టాన్లీ అనే అన్వేషకుడిని రహస్యంగా పంపించాడు. స్టాన్లీ అనే అన్వేషకుడిని ఈ కాంగోకి రహస్యంగా పంపించడం జరిగింది. అతడు అనేక ఆఫ్రికా నాయకుల్ని కలిసి వాళ్ళ ప్రాంతాలని తమకు అప్పగించేలా చేయగలిగాడు. ఈ స్టాన్లీ ఏం చేశాడు? ఇక్కడున్న అనేక ఆఫ్రికా నాయకుల్ని కలిసి వాళ్ళ ప్రాంతాలని తమకు అప్పగించేలా చేయగలిగాడంట. కటాంగ్ రాజుని చంపి, అక్కడ అంటే ఆఫ్రికాలో ఉన్న కటాంగ్ రాజుని చంపి ఆ రాజ్యాన్ని దీనికి జోడించాడు. దేనికి జోడించాడు? ఈ కాంగోకి జోడించాడు అనమాట. 1882 నాటికి లియోపోల్డ్ II అధికారం ఆఫ్రికా ప్రాంతాలలో 23 లక్షల కిలోమీటర్ల మేర విస్తరించి ఉంది. 1882 నాటికే ఈ లియోపోల్డ్ II, బెల్జియంకి చెందిన లియోపోల్డ్ II యొక్క అధికారం ఆఫ్రికా ప్రాంతాల్లో ఎన్ని కిలోమీటర్ల మేర విస్తరించి ఉంది? 23 లక్షల కిలోమీటర్ల మేర విస్తరించి ఉంది. ఈ విస్తీర్ణం బెల్జియం కంటే 75 రెట్లు ఎక్కువ. దీనిని కాంగో స్వేచ్ఛ రాజ్యం అని కూడా అంటారు. దీన్ని ఏమంటారు? కాంగో స్వేచ్ఛ రాజ్యం అని కూడా అనడం జరుగుతుంది. అయితే కాంగో స్వేచ్ఛ రాజ్యంగా దీన్ని వ్యవహరించేవాళ్ళు. ఈ వలస ప్రాంతం లియోపోల్డ్ II సొంత ఆస్తిగా ఉండేది. ఏనుగు దంతాలు, రబ్బరు కోసం దీనిని అతడు ఉపయోగించుకునేవాడు. కాంగో ఫ్రీ స్టేట్ వలస పాలిత ప్రజలపై అణచివేత, దోపిడీలతో కూడిన పాలనను బెల్జియం కొనసాగించింది. పెద్ద ఎత్తున ప్రజలను చంపేశారు, బానిస కార్మికులుగా ఉపయోగించుకున్నారు. గ్రామంలో ప్రతి వ్యక్తి కొంత రబ్బరు ఇవ్వాలి. ఇలా ఇవ్వలేని వాళ్ళ చేతులు నరికేసేవాళ్ళంట. దేశ జనాభా అయిన 1.6 కోట్ల ప్రజలలో 1885 నుంచి 1908 మధ్య 80 లక్షల నుంచి 1 కోటి మంది వరకు చనిపోయి ఉంటారని అంచనా. అంత దుర్మార్గుడు అనమాట ఈ వెధవ. ఈ లియోపోల్డ్ II అపార సంపద మూట కట్టుకున్నాడు. దీంట్లో కొంత భాగాన్ని బెల్జియంలో భవన నిర్మాణాలకు ఉపయోగించాడు. ఇప్పుడు ఈయనకు వచ్చింది కదా సంపద అనేది, ఈ సంపదలో కొంత భాగాన్ని బెల్జియం భవన నిర్మాణాల కోసం ఉపయోగించుకున్నాడు. బెల్జియంతో సహా ప్రపంచమంతటా నిరసన వెల్లువెత్తడంతో కాంగోపై తమ రాజు పాలనను బెల్జియం ప్రభుత్వం బలవంతంగా అంతమొందించాల్సి వచ్చింది. కాంగోని బెల్జియం పార్లమెంటు కిందకి తెచ్చారు. కాంగోని ఏం చేశారు? ఈ బెల్జియం పార్లమెంటు కిందకి తెచ్చారు.
పక్కనే ఉన్న ఫ్రెంచ్ కాంగోలో కూడా ఇటువంటి పరిణామాలే చోటు చేసుకున్నాయి. అక్కడ వనరుల్ని వివిధ కంపెనీలు కొల్లగొట్టాయి. అవి ఉపయోగించిన అమానవీయ దారుణ పద్ధతుల వల్ల స్థానిక జనాభాలో సగం దాకా అంతరించిపోయింది. దక్షిణాఫ్రికా. ఆసియా వైపు ప్రయాణిస్తున్న ఓడలలో ఆహార సరఫరా నింపటానికి నావికులు విశ్రాంతి తీసుకోవడానికి గుడ్ హోప్ ఆగ్రహంలో ఇంగ్లాండ్ వ్యాపార కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. కొంతమంది డచ్ రైతులు ఆ ప్రాంతంలో స్థిరపడి వ్యవసాయం చేయసాగారు. ఆ మార్గంలో వెళ్తున్న నావికులు తమ ఉత్పత్తులను అమ్మేవాళ్ళు. స్థానిక ఆఫ్రికా ప్రజలతో వీళ్ళు ఘర్షణలు పడి వాళ్ళను భూముల నుంచి తరిమేయడానికి ప్రయత్నించేవాళ్ళు. వీళ్ళను బోయర్లు అనేవాళ్ళు. బోయర్లు అని అక్కడ డచ్ వాళ్ళు స్థిరపడ్డారు కదా, ఆ డచ్ వాళ్ళనే బోయర్లు అనేవాళ్ళంట. ఈ ప్రాంతంపై బ్రిటిష్ నియంత్రణలో పెరుగుతూ ఉండటంతో అసంతృప్తికి లోనైన కొత్త ప్రాంతాలకి వెళ్ళి కొన్ని స్వతంత్ర గణతంత్రాలను కూడా ఏర్పరచుకున్నారు. 1869-1886 మధ్య కాలంలో ఈ ప్రాంతాల్లో వజ్రాలు, బంగారు గనులు గుర్తించటంతో ఇప్పుడు 1869 నుంచి 86 మధ్య కాలంలో బంగారు గనులు గుర్తించటంతో యూరప్, ఆఫ్రికా, భారతదేశాల నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు దక్షిణ ఆఫ్రికాకి వలస వచ్చి ఈ గనుల తవ్వకం ద్వారా లబ్ధి పొందాలని చూశారు. బోయర్లు స్వతంత్రతకు తెరదించి గనుల ప్రాంతాలపై తమ ఆధిపత్యాన్ని నెలకొల్పడానికి బ్రిటిష్ ప్రభుత్వం భావించింది. ప్రస్తుతం దక్షిణ ఆఫ్రికాగా పిలువబడుతున్న అధిక ప్రాంతంపై నియంత్రణ సాధించడానికి 2 యుద్ధాలు ఇంగ్లాండ్ చేసింది. ఈ యుద్ధాలను 1902లో ముగిసి దక్షిణ ఆఫ్రికాలో అన్ని ప్రాంతాలను దక్షిణ ఆఫ్రికా సమాఖ్యగా బ్రిటిష్ ఏకీకరణ చేసింది. ఆ సమయానికి దక్షిణ ఆఫ్రికాలో వివిధ ప్రజలు యూరప్ నుంచి వలస వచ్చిన వాళ్ళు ఆఫ్రికా నల్లజాతి భారతీయులు, చైనీయులు ఉండేవాళ్ళు. ఐరోపా వాసులకు ప్రాధాన్యతనిచ్చే ప్రభుత్వ వ్యవస్థ ఇంగ్లాండ్ ఏర్పాటు చేసింది. ఓటింగ్ వంటి పౌర హక్కులు శ్వేత జాతీయులకు ఇచ్చి నల్ల జాతీయులకు, భారతీయులకు పట్ల వివక్షత చూపసాగారు. స్థానిక ఆఫ్రికన్లపై భారీ పన్నులు ఉండేవి. వాళ్ళు గుర్తించిన చిన్న ప్రాంతానికి పరిమితమై ఉండాలి. మిగిలిన ప్రాంతాన్ని శ్వేత జాతీయులకు కేటాయించారు. అందుకే నల్లజాతి ప్రజలు భూములు కొనుక్కోవడానికి లేదు. అదేవిధంగా భూమి మొత్తంలో 90% శ్వేత జాతీయులు ఆధీనంలోకి వచ్చింది. తెల్లవాళ్ళు వ్యవసాయ క్షేత్రాలు, గనుల్లో నల్ల జాతీయులు, భారతీయులు పనిచేసేలా అనేక వివక్షత పూర్వక చట్టాలు చేశారు. వాళ్ళకి పౌర హక్కులు, స్వేచ్ఛగా సంచరించే హక్కు, సంఘాలుగా ఏర్పడే హక్కు, తమ కష్టాలను తెలియచేసే హక్కు వంటివి లేవు. జాతి ఆధారంగా జనాభాలో అధిక శాతంపై చూపే ఈ వివక్షత జాతి వివక్షత అంటారు. ఆఫ్రికా ప్రజలు దీనికి వ్యతిరేకంగా 20వ శతాబ్దం అంతా పోరాడి చివరికి 1994లో జాతి వివక్షతని అంతమొందించారు. ఎప్పుడు జాతి వివక్షత అంతమొందింది అనంటే 1994లో జాతి వివక్షత అనేది అంతమొందింది. ఈ 1400 నుంచి మొదలై అమెరికా, ఆఫ్రికా, ఆసియా, ఆస్ట్రేలియా అంతా అంటే 1400 నుంచి మొదలై అమెరికా, ఆఫ్రికా, ఆసియా, ఆస్ట్రేలియా అంతా అంటే యూరప్ మినహాయించి మిగిలిన ఖండాలన్నీ యూరప్ దేశాల వలస ప్రాంతాలుగా మారాయి. ఆయా దేశాలు ప్రజలపై తమ రాజకీయ, ఆర్థిక నియంత్రణలు విధించారు. అయితే వీటన్నింటినీ ఒకే ఫలితాలలో ఒకే రకంగా వలస ప్రాంతాలుగా మార్చలేదు. అమెరికాలోని అధిక శాతం స్థానిక ప్రజలను చంపేశారు, బానిసలుగా చేసుకున్నారు. ఐరోపా వాసులు అక్కడ పెద్ద సంఖ్యలో స్థిరపడ్డారు. ఆఫ్రికా వంటి ఇతర ఖండాల నుంచి కోట్లాది బానిసలను తెచ్చి అక్కడ స్థిరపడేలా చేశారు. అయితే భారతదేశ ప్రజలను చంపకుండా, బానిసలుగా మార్చకుండా తమ పాలనను ఏర్పరచుకున్నారు. భారతదేశంలో వాళ్ళు పెద్ద సంఖ్యలో స్థిరపడడానికి కూడా ప్రయత్నించలేదు. వ్యవసాయంపై పన్ను, ముడి సరుకులు కొనుగోలు, ఇంగ్లాండ్లో ఉత్పత్తి అయిన పారిశ్రామిక సరుకులు అమ్మకం వంటి చర్యల ద్వారా భారతదేశ ప్రకృతి వనరులపై నియంత్రణ సాధించారు. ఇది భారతీయ కళాకారులు, రైతులు పేదరికానికి దారితీసింది. వారిలో మిలియన్ల కొద్ది కరువు కాటకాలలో చనిపోగా లక్షలాది మంది ఆగ్నేయ ఆసియా, వెస్టిండీస్ వంటి ప్రాంతాలలో తోటలలో వెట్టి కార్మికులుగా పనిచేయడానికి వెళ్ళవలసి వచ్చింది. చైనా అయితే ఐరోపా దేశాలు పూర్తి రాజకీయ అధికారాన్ని కూడా నెలకొల్పలేదు. తాము స్వేచ్ఛగా వ్యాపారం చేసుకోగల ప్రాంతాలను
ఏర్పరచుకున్నాయి. ఆ విధంగా యూరప్ దేశాల ప్రయోజనాలు అనుగుణంగా వలసపాలిత ప్రజలు ఆర్థిక సామాజిక జీవితాలను ఆ దేశాలు మార్చివేశాయి. అయితే వలస ప్రాంతాలకు స్వేచ్ఛ, ప్రజాస్వామ్యం అన్న భావనలు చేరకుండా వాళ్ళు లేకపోయారు. ఈ విధంగా యూరప్ దేశాల ప్రయోజనాలకు అనుగుణంగా వలస పాలిత ఆర్థిక సామాజిక జీవితాలను ఆ దేశాలు మార్చివేశాయి. అయితే వలస ప్రాంతాలకు స్వేచ్ఛ, ప్రజాస్వామ్యం అన్న భావనలు చేరకుండా వాళ్ళు ఆపలేకపోయారు. ఈ భావనలతో వలస పాలిత ప్రజలకు ఒక కొత్త గుర్తింపు, అధికారం లభించింది. వీటిలో ఆ ప్రజలు వలసవాదంపై పోరాడి అంతిమంగా స్వాతంత్రాన్ని పొందారు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇంతటితో 15వ లెసన్ అనేది కంప్లీట్ అయింది ఫ్రెండ్స్. మొత్తం లెసన్ మనం ఇప్పుడు చూసాం. ఒకసారి చూడండి ఫ్రెండ్స్, వీలైతే మనం టెక్స్ట్ బుక్ చదివి తెలుసుకోవాలి. ఒకసారి టెక్స్ట్ బుక్ మొత్తం కంప్లీట్గా ఇది చూస్తూ చదవండి ఫ్రెండ్స్, మనకి ఈజీగా అర్థమైపోతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, యశ్వంత్ స్టడీ సర్కిల్. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకా మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.